ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలమ్మా. ఇప్పుడు నువ్వేమో సెట్లో గలగల మాట్లాడుతూనే ఉంటావు, అసలు మాట్లాపం. ఇప్పుడు ఇక్కడికి వస్తానేమో ఎందుకంత బుద్ధిమంతురాలాగా. అంటే మీరు నన్ను అడగలేదు కదండి, మీరు కాజల్ గారితో మాట్లాడుతున్నారని మీ స్పేస్ కల్పించుకోవాలి, మాట్లాడేయాలి. కబాబ్ మే హడ్డీ, కబాబ్ మే హడ్డీ, పానకంలో పొడగా. ఇప్పుడు మీరు ఆంధ్ర వాళ్ళం పులిహార కలిపేయాలి. ఎలా అనిపించింది బాలకృష్ణ సినిమా అంటే? లేదండి, వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నా భయాలు నాకు ఉన్నాయి. ఫస్ట్ అసలు ఇలాంటి సీన్స్ ఎలా వర్కౌట్ అయితే అని చాలా నా భయాలు నాకు ఉండేవి ఫస్ట్లో. కానీ మిమ్మల్ని ఒకసారి కలిసినాక ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఎలా వాళ్ళ భయాలు పోతాయో నాకు కూడా అలాగే పోయిందండి. ముందు కథ చెప్పినప్పుడు ఇట్లా ఇది క్యారెక్టరు అంటే జనరల్గా ఏంటంటే నాకన్నా ఇప్పుడు ఛాలెంజ్ ఫర్ ఐ థింక్ నీకు నాకు ఎక్కువగా, అండ్ ఆల్సో కాజల్ ఆఫ్ కోర్స్, బికాజ్ కమ్ బ్యాక్. అండ్ సినిమాలో చూస్తారు సీన్స్, కాజల్ గారి సీన్స్ అద్భుతం. దాని మా కాంబినేషన్లో చాలా అందరూ యూత్ నుంచి పండు వయసు వాళ్ళ దాకా అందరూ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. మా మధ్య కెమిస్ట్రీ. కథ విన్నప్పుడు అంత డేరింగ్ స్టెప్ ఎట్లా తీసుకున్నావు? ఆల్మోస్ట్ డాటర్ లాగా క్యారెక్టర్. అంటే నాకు ఒకటే అనిపించిందండి, నాకు బహుశా రేపు ఎల్లుండి వేరే సినిమాలు చేయొచ్చు, కానీ ఇలాంటి క్యారెక్టర్ నాకు మళ్ళీ దొరకదు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండిందండి. లైక్ ఇలాంటిది నాకు మళ్ళీ దొరకదు, ఇలాంటి క్యారెక్టర్ నేను మళ్ళీ ఇంకో 1 year తర్వాత కూడా చేయలేను అనే. బికాస్ అప్పుడే నేను కరెక్ట్గా నా మొదటి సినిమా పెళ్లి సందడి రిలీజ్ అయిందండి. సో అందరూ ఇచ్చే సలహాలు అయితే ఎందుకు అంటే చాలా మంది వచ్చి చెప్పారండి. ఫస్ట్ ఏంటి, నీ కెరియర్ నువ్వు బిల్డ్ చేసుకునే టైంలో ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు, ఇలాంటివి ఎందుకు చేయాలి, అలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం అండి నన్ను డ్రైవ్ చేసింది. అండ్ ఐ ఫీల్ లైక్ టిల్ టుడే ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ డిసిజన్.